హాయ్, వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్ చాగంటి విజయ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో ఈరోజు ఏపీలో జరిగిన కీలక పరిణామాలపై ఒకసారి మాట్లాడదాం. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి. విజయ్ గారు పొద్దునుంచి వార్తలు చూస్తూనే ఉంటారు. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ వైసీపీ నాయకులపైన ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు గన్నవరం మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. ఏంటిది అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందంటారా, లేదంటే ఇది ఒక సాధారణ విషయంగానే పరిగణించాల్సి వస్తుందా? ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఈ దేశానికి రాజ్యాంగం ఒకటేనండి, అది భారతదేశ రాజ్యాంగం. తప్పితే ఇక రెడ్ బుక్ రాజ్యాంగం, బ్లూ బుక్ రాజ్యాంగాలు అంటూ ఏమీ లేవు. కాకపోతే గత ప్రభుత్వము భారత రాజ్యాంగాన్ని తొంగలో దొక్కి తమ సొంత రాజ్యాంగాన్ని అమలుపరిచింది కాబట్టి ఆ రోజు దాన్ని రాజారెడ్డి రాజ్యాంగం అని అన్నారు. అంటే రౌడీయిజము, ఈ ఎక్స్టార్షన్లు, వీటికి సంబంధించి వ్యవహారాలన్నీ జరిగినాయి కాబట్టి. ఇక రెడ్ బుక్ అనేది తప్పు చేసిన అధికారుల పేర్లు నోట్ చేసుకున్న పుస్తకం అనే మాట లోకేష్ గారు చాలాసార్లు చెప్పాడు. ప్రత్యేకంగా దాని గురించి మాట్లాడుతూ కూడా చెప్పారు. దాని ప్రకారం రాజ్యాంగం నడవదు. భారత రాజ్యాంగం ప్రకారమే ఈ ప్రభుత్వం నడుస్తుంది. దానికి తగ్గట్టుగానే భారతదేశ చట్టాల ప్రకారమే కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈరోజు వల్లభనేని వంశీ అరెస్ట్ అయినా భారత చట్టాలకు లోబడే, భారత చట్టాల ప్రకారమే అరెస్టులు జరిగినాయి. తప్పితే నాకు ఇది నచ్చలేదు కాబట్టి తీసుకెళ్ళి లోపలేయండి అని గత ప్రభుత్వ తరహా అరెస్టులు అయితే ఇప్పుడు జరగలేదు, ఇంతవరకు జరగలేదు కూడా. అసలు సమస్య అంతా అదే కదా, గత ప్రభుత్వం లాగా ప్రవర్తించట్లేదనే కదా ఈ ప్రభుత్వ అభిమానులు కూడా ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుంది. ఓకే, అంటే ఇది చట్టబద్ధంగానే జరిగింది వల్లభనేని వంశీది అంటారు. అంటే ఇప్పటికే ఆయన మీద పలు కేసులు నమోదైన విషయం మనకు తెలిసిందే. కాకపోతే వాటి మీద ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఈ అరెస్ట్ దేని కిందకు వస్తుంది? వాళ్ళ భార్యను కూడా తనతో పాటు వెనకాల ఫాలో అవుతున్న వాళ్ళ భార్యను కూడా అడ్డగించి మరి అరెస్ట్ చేశారా, అదుపులోకి తీసుకున్నారా, మళ్ళీ వాళ్ళని వెనక్కి పంపిస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళ భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారన్న సమాచారం అయితే వస్తుంది. దీన్ని ఎలా? ఇప్పుడు ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు అంటే దానికి కారణాలు పోలీసులకు ఉంటాయి. ఒక ఆడ మనిషిని అదుపులోకి తీసుకొని ఆమెను తిరిగి వెనక్కి పంపించేస్తున్నారు అంటే వాళ్ళు ఈ పోలీసుల్ని ఫాలో అవుతా ఏం చేస్తున్నారు అనేది ప్రశ్న. అది మనకు తెలియదు. కేవలం పోలీసులు అడ్డగించి ఆమెను ఆపేసి వెనక్కి పంపారు అంటే అక్కడేదో పోలీసులకు ఇబ్బందికరమైన పని వాళ్ళు ఏదో చేస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇక అరెస్ట్ చేశారు, అఫీషియల్గా నోటీస్ ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మిమ్మల్ని పలానా కారణంతో అరెస్ట్ చేస్తున్నాము, పలానా సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పారు. ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికెక్కడికో ఎవడో చెప్పకుండా గతంలో వాళ్ళ ప్రభుత్వ హయాంలో ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి గబుక్కున రోడ్డు మీద నడుస్తున్న వాళ్ళని కూడా కారులో వేసుకొని తీసుకెళ్ళిపోయిన తరహాలో ఇక్కడ ఏం జరగలేదు. అయినా కానీ వాళ్ళు అక్కడికి ఫోన్ చేయటాలు, ఎక్కడికక్కడ అడ్డగిస్తారేమో లేదా ఆ వైసీపీ శ్రేణులను రెచ్చగొడతారేమో అన్న ఉద్దేశంతో పోలీసులు ఆమె ఫోన్ స్వాధీనం చేసుకుని ఆమెను వెనక్కి పంపించేశారని వార్తలు వచ్చినాయి. అందులో తప్పట్టాల్సింది కూడా ఏమీ లేదు. మనం పోలీసులు తమ కర్తవ్యం తమను చేశారు. ఆయన ఇప్పుడు తీసుకొచ్చారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టు రిమాండ్ ఇస్తుందా లేకపోతే బెయిల్ ఇస్తుందా అనేది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. దాన్ని మనం ఏం చేయలేము. సో ఇప్పుడు అరెస్ట్ సక్రమం అక్రమం అంటే కేసు కిడ్నాప్ కేసు ఉంది, నన్ను కిడ్నాప్ చేశారు వాళ్ళ అనుచరులు అని చెప్పి నేను ఎవరైతే కేసు విత్డ్రా చేసుకున్నాడో ఆ కుర్రాడే చెప్పాడు. ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేశారని చెప్పి కిడ్నాప్ కేసు ఇవన్నీ పెట్టారు. అవునా కాదా నిరూపించుకోవాల్సిన బాధ్యత అయింది. అంతేగాని తప్పుడు కేసులు అయితే కాదని అర్థం అవుతుంది. ఎందుకంటే గతంలో గన్నవరంలో టీడీపీ ఆఫీసు ధ్వంసం కేసులో ఫిర్యాదుదారుడు స్వచ్ఛందంగా వచ్చి నేను ఫిర్యాదు వెనక్కి తీసుకుంటున్నాను అంటే అది అంత ఆషామాషిగా జరిగిన వ్యవహారం అయితే కాదు. ఖచ్చితంగా దాని వెనక బలమైన ఒత్తిళ్ళు ఉండాలి. ఆ ఒత్తిళ్ళు ఏంటనేది పోలీసులు కూడా ఎంక్వైరీ చేసి అతను కిడ్నాప్ చేశారని అతని తల్లి ఏదో కేసు పెట్టింది. దాన్ని బేస్ చేసుకుని ముఖ్య సూత్రధారి ఇతనే కాబట్టి అంతిమంగా అతని కిడ్నాప్ వల్ల కేసు విత్డ్రా చేసుకోవడం వల్ల లబ్ధి ఎవరికి జరుగుద్ది? వల్లభనేని వంశీకే జరుగుద్ది. కాబట్టి ఆ విధంగానే అరెస్ట్ జరిగింది. ఇందులో అక్రమం ఏముంది, సక్రమం ఏముంది? అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి కాబట్టి అక్రమంగా జరగట్లేదని చెప్పి ఈ కూటమి ప్రభుత్వ అభిమానులు బాధపడుతుంటారు. సక్రమంగా చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు బాధపడుతుంటారు.
కానీ మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా చట్ట ప్రకారం జరగాల్సింది జరుగుతాయి. కానీ ఇక్కడ ఒక ఒక ప్రశ్న నాదేంటి అంటే, ప్రతిపక్షంలో ఉండగానే ఇలాంటి కిడ్నాప్ చేసిన వ్యక్తి ద్వారా కేసు విత్డ్రా చేయించడము, జడ్జి ముందు స్టేట్మెంట్ రికార్డ్ చేయించే వరకు వెళ్ళారు అంటే అంటే ఏమి చూసుకొని వీళ్ళకి ధైర్యం? ఏమి చూసుకొని కదండి, వాళ్ళ రక్తంలో ఉన్న క్రిమినాలిటీ ఏదంతే. ఆ క్రిమినల్ మనస్తత్వం అనేది ఆ పార్టీలో నరాన ఆ పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తిలో జీర్ణించుకుపోయి ఉందని మాత్రం భావించాలి మనం. వాళ్ళు అధికారంలో ఉన్న క్రిమినల్స్ తరహాలోనే ఆలోచించారు, ప్రతిపక్షంలో ఉన్న క్రిమినల్స్ తరహాలోనే ఆలోచించారు. కాకపోతే ప్రభుత్వం ఆ ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు ఈ తరహా క్రిమినల్ మనస్తత్వం కలిగిన వాళ్ళని తెలిసినా కూడా వాళ్ళు ఆ కార్యక్రమం చేస్తేనే కదా ప్రభుత్వం ఏదైనా యాక్షన్ తీసుకోగలిగేది. వీళ్ళు ఇలా చేస్తారు అని జాగ్రత్త పడాలి అంటారు. ఏ విధంగానూ పడలేరు. ఎవరు ఊహించని క్రిమినల్ మనస్తత్వాలు ఎప్పుడు ఎవరు ఊహించలేరు ఏ విధంగా టర్న్ తీసుకుంటుందా అనేది. ఇప్పుడు అందుకే కదా ఈ విధంగా జరిగింది అన్న తర్వాత అసలు దీంట్లో లోతుగా దర్యాప్తు చేసిన తర్వాతే కదా పోలీసులకి క్లియర్గా విషయాలు తెలిసినాయి. దాని తగ్గట్టుగానే చర్యలు తీసుకున్నారు. అదే వీళ్ళ తెలివితేటలు చూసారు. పొద్దున కూడా చెప్తున్నారు కదా, ఈయన డ్రెస్ మార్చుకొస్తానని చెప్పి లోపలికి వెళ్ళి సాక్షి వాళ్ళకి ఫోన్ చేసి కరెక్ట్గా తను అరెస్ట్ అయ్యే తను బయటకు తీసుకొచ్చే టైంకి సాక్షి మీడియాని అక్కడికి రావటం, ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయండి? ఇప్పటికీ వాళ్ళలో ఉన్న పాత వాసనలు ఏమాత్రం పోలేదు. ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మాదిరి ప్రవర్తించకపోవడంతో ఈ ప్రభుత్వం ఏమీ చేయదు అన్న ధైర్యంతో మళ్ళీ ఇట్లాంటి క్రిమినల్ యాక్టివిటీస్కి తెగపడుతున్నారు. ప్రభుత్వం కూడా ఏంటంటే ఇట్లాంటి సంఘటనల్ని ఉదాహరణగా జరిగినాయి కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు చూసిన తర్వాత ఇక నుంచైనా ఎవరు ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారు అనే దాని మీద దృష్టి పెట్టి యాక్టివ్గా ఉండాల్సిన పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ది. సో ఈ కేసుతోనైనా టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాలకు అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా విపక్షమే కాబట్టి విపక్ష నాయకులకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించిందని భావించవచ్చా? తప్పు చేస్తే వదిలే ప్రసక్తి లేదండి, అందులో డౌటే లేదు. కాకపోతే ఇందులో ఇప్పుడు స్ట్రాంగ్ మెసేజ్ పంపడానికి ఇదేమో తప్పుడు కేసు పెడితే స్ట్రాంగ్ మెసేజ్ అనుకోవచ్చు. తప్పు చేసావు కాబట్టి కేసు పెట్టారు. అంటే గతంలో ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ మీద కూడా పెద్దగా చర్యలు లేవనే కదా టీడీపీ వాళ్ళు బాధపడుతుంది. చర్యలు అంటే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయండి. ఇప్పుడు వాళ్ళు గత ప్రభుత్వం చేసినట్టుగా తీసుకొచ్చేసి మేము లోపల వేసేస్తాం, 4 కొట్టి పంపించేస్తాము లేకపోతే అని. ఇప్పుడు దాకా గతంలో చూడండి ఎన్ని కేసులు పెట్టారు ఇంతమంది మీద. ఏ ఒక్క కేసులోనూ ఛార్జ్ షీట్ లేదు, ఏ ఒక్క కేసులోనూ సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టలేదు, ఏ ఒక్క కేసు దర్యాప్తు జరగలేదు. వాళ్ళు ఏమేంటి తీసుకొచ్చి భయభ్రాంతులు చేసి పంపడం అనేది ఇప్పుడు అవసరం లేదు. వాళ్ళలాగే ప్రవర్తించకూడదనే కదా ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓట్లేసి గెలిపించింది. వాళ్ళలాగే చేస్తే దానికి దీనికి తేడాలు ఏమిటి అని ప్రజలు భావిస్తారు కదా. అభిమానులకి, పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి కాస్త ఇబ్బందికరంగా ఉండుండొచ్చు. కానీ లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ కానివ్వండి, లేకపోతే ప్రజల పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ఏంటి, ప్రజలు ఏం కోరుకుంటారు, గతంలో లాగే ఉంటే ఎలా అనే మాట వస్తుంది కదా. ఖచ్చితంగా అది రాకుండా ఉండటం కోసం చట్ట ప్రకారం మనం కేసు పెట్టాము అంటే కేసు ప్రూవ్ అవ్వాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. అంటే అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేయాలి, ఇబ్బందులు పెట్టాలి అనేది ప్రజలు కోరుకోవట్లేదు. బట్ తప్పు చేసి సాక్ష్యాలు ఉన్న వాళ్ళ మీద తొందరగా చర్యలు తీసుకొని ఆ చర్యలు మరికొంతమందికి ఒక గుణపాఠంగా ఉండాలి అనేది ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఇప్పటికైనా ఆ దిశగా ప్రభుత్వం మొదటి అడుగుగా భావిద్దాం దీన్ని. సో టీడీపీ క్యాడర్ ఏంటంటే నాయకులకు కూడా ఆనందకరమైన వార్త అది. తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేశారు. ఇక చేయాల్సిన వాళ్ళకి అట్లా మీరు చెప్పినట్టు శిక్ష పడాల్సిన లిస్ట్ చాలా పెద్దది ఉంది. అందరికీ వాళ్ళ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలే తీసుకుంటుంది ప్రభుత్వం. అందులో డౌట్ ఏమీ అవసరం లేదనిపిస్తుంది నాకైతే. సో మొదటి అడుగైతే పడింది, చూద్దాం ఈ కేసు ఎన్ని మలుపులు తీసుకుంటో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.